ఎలాన్ మస్క్ సారథ్యంలోని అంతరిక్ష పరిశోధన దిగ్గజం స్పేస్ ఎక్స్ అనుబంధ సంస్థ స్టార్లింక్ భారతీయ టెలికాం రంగంలోకి అడుగుపెడుతోంది. దేశవ్యాప్తంగా శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలు అందించేందుకు సిద్ధమవుతున్న ఈ సంస్థ ఇప్పటికే తన కార్యకలాపాల కోసం ఉద్యోగ నియామకాల ప్రక్రియను మొదలుపెట్టింది. భారత కార్యకలాపాలకు కేంద్రంగా స్టార్లింక్ బెంగళూరును ఎంచుకుంది. తొలిదశలో సంస్థ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన విభాగాల్లో నియామకాలు జరుగుతున్నాయి. ఈ స్థానాల్లో నియమితులైన వారు స్టార్లింక్ యొక్క ఆర్థిక వ్యవస్థను, నియంత్రణ వ్యవస్థను పర్యవేక్షించడంలో కీలక పాత్ర పోషిస్తారు. ఈ నియామకాలు పూర్తిగా ఆన్సైట్ బేస్డ్గా ఉంటాయి. అంటే రిమోట్ లేదా హైబ్రిడ్ వర్క్ ఆప్షన్స్ ఉండవు. బెంగళూరులో నివసించడానికి లేదా స్థిరపడడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులకు తొలి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. స్టార్లింక్ భారత్లో తన హైస్పీడ్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను 2025 డిసెంబర్ లేదా 2026 జనవరిలో వాణిజ్యపరంగా ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే ముంబైలో డెమో సర్వీసులను విజయవంతంగా పూర్తి చేసింది. దేశవ్యాప్తంగా సేవలు అందించేందుకు అవసరమైన గ్రౌండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను శరవేగంగా ఏర్పాటు చేస్తోంది. దేశంలో సేవలు ప్రారంభించడానికి స్టార్లింక్ పలు నగరాల్లో గేట్వే స్టేషన్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. తొలిదశలో ముంబై, చెన్నై, నోయిడాలో 3 గేట్వే స్టేషన్ల ఏర్పాటుకు దరఖాస్తు చేసింది. ఆ తర్వాత చండీగఢ్, కోల్కతా, లక్నో వంటి నగరాల్లో మరో 10 గేట్వే స్టేషన్లు ఏర్పాటు చేయాలనే యోచనలో ఉంది. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రస్తుతం సేఫ్టీ పరీక్షలు నిర్వహిస్తోంది. స్టార్లింక్ ఎంట్రీతో భారత బ్రాడ్బ్యాండ్ రంగంలో తీవ్రమైన పోటీ నెలకొనే అవకాశం ఉంది. ఇప్పటికే జియో శాటిలైట్, యూటెల్శాట్, వన్వెబ్ సంస్థలు ట్రాయ్ అనుమతులు పొంది మార్కెట్లో సిద్ధంగా ఉన్నాయి. స్టార్లింక్ రాక అధిక వేగవంతమైన శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసులను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా దేశీయ టెక్ మౌలిక సదుపాయాలు మరో స్థాయికి చేరనున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ పరిణామం టెక్ రంగంలోని నిపుణులకు, అలాగే వినియోగదారులకు కొత్త అవకాశాలను తీసుకువస్తుందని భావిస్తున్నారు.